ఈ రోజు రైతుల ఐక్యవేదిక పొద్దుటూరు నియోజకవర్గం నుంచి మేము దాదాపు 15,000 నుంచి 20,000 మంది రజకులు ఉన్నాం. మాకు కమ్యూనిటీ హాలు లేక దగ్గర 30 ఏళ్ల నుంచి మా సంఘం నాయకులు, ముందు నాయకులు అయితేనేమింది, ప్రజలు ఎంతమంది పోరాడినా కూడా మాకు ఆశించినంత ఫలితం లేకుండా పోయింది. కనీసం ఇప్పుడున్న కొంత ఎమ్మెల్యే గారు కూడా కరెక్ట్గా నీతి నిజాయితీగా బాగా చేస్తున్నాడు ఆయన. రెండోది ఎంఆర్ఓ గారు కూడా బాగా పని చేస్తున్నారనే ఉద్దేశం మేము రజకులం అంతా కూర్చొని ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ టైంలో కూడా పైగా గవర్నమెంట్ కూడా అనుకూలంగా ఉంది. కొంత ఫండ్స్ ఇస్తా ఉంటుంది కమ్యూనిటీ వాళ్ళకు. ఇప్పుడున్న మాకు 1 ఎకరా స్థలం కేటాయించగలుగుతామని ఇట్లా ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మేమందరం కలిసి అర్జీ ఇచ్చి ఆయన వినిపించుకోవడం అయినది. దయచేసి ఇప్పటికైనా కూడా మన ఈ గవర్నమెంట్ కానీ పాలకులు కానీ అందరూ కలిసి మాకు అంత 1 ఎకరా స్థలం కానీ ఇప్పించగలిగితే దగ్గర 15,000 నుంచి 20,000 మంది రజకులు ఉన్నాం. ప్రతి ఒక్క దాంతో మమ్మల్ని కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కూడా పైకి తీసుకొచ్చేదానికి అంత ప్రయత్నం చేయాలని అటు ఎమ్మెల్యే గారికి, ఇటు ఎంఆర్ఓ గారికి, కొన్ని గవర్నమెంట్ వచ్చే పథకాల విషయంలో కానీ అందరూ కూడా మాకు కొంతమందికి చదువులు తక్కువ ఉన్నాయి. వచ్చి గవర్నమెంట్ వచ్చే పథకాల విషయంలో వాళ్ళకు తెలియడం లేదు, ఎక్కడికి పోవాలో వాళ్ళకు అర్థం కాని విషయం ఉంది. కొంత సచివాలయాల్లో కూడా ఇంకా కొంత ఏదన్నా అక్కడ బీసీ కింద రజకులు ఏమున్నారు అని కొంచెం ఎంక్వైరీ చేసి కేవలం కొంతమంది ఆఫీస్ గారికి పోయే స్థితిలో కూడా లేరు రజకులు. అది చదువుకోలేని పరిస్థితి కొంత ఉంది. ఇక నుంచి అన్నారు అంత వాళ్ళను పైకి తీసుకొచ్చడానికి మేము పొద్దుటూరు నియోజకవర్గ సంఘ నాయకులుగా ఖచ్చితంగా మాకు వీళ్ళు అండదండ ఎంఆర్ఓ గారు ఇవ్వాలని చెప్పి, మాకు స్థలం తొందరగా అది అలర్ట్ చేయాలని చెప్పి అటు ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఆయన కూడా మాకు స్పందన బాగా ఇచ్చినాడు, చేస్తాను ఖచ్చితంగా అని చెప్పినాడు, హామీ ఇచ్చినాడు. ఇటు ఎంఆర్ఓ గారికి కూడా మాకు త్వరగా చేయాలని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాము. మీ పేరు? నా పేరు వచ్చేసి చంద్రాయుడు. నా పేరు మన రజక ఐక్యవేదిక అధ్యక్షుడుగా ఉన్నాను పొద్దుటూరుకి. నేను ఏమన్నా మా వాళ్ళకు పొద్దుటూరు ఐక్యవేదిక సెక్రటరీగా కృష్ణ గారు, కార్యదర్శిగా నాగరాజు గారు, ప్రధాన కార్యదర్శిగా వెంకట్ గారు, ఇంకా కొన్ని మంది పేర్లు ఉన్నారు పొద్దుటూరు. ఇంకా పెద్దలు పెద్దలు ఉన్నారు. మన సీనన్న, మా నడిపి దొరసానపల్లి సుబ్బరాయుడు, మన సుబ్బారావు శిక్షావళి, మన శేఖరన్న, మన సుబ్బరాయుడు, మన నాయనన్న, ఈ నాగన్న, మన నాగార్జున, మా ఆధ్వర్యంలో మొత్తం ఖచ్చితంగా ఈ కొంచెం ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం అయింది.